హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు. భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, లీగల్ కన్సల్టెంట్ ఫ్రమ్ యూఎస్ఏ. సో, ఆయన ఎన్నో వీడియోల్లో మనం చూస్తూ ఉన్నాము. అంటే మనకి ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఇష్యూస్ ఏవైనా ఉంటే గూడా వాటి గురించి స్పష్టమైన క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. సో, మన ఛానల్ ద్వారా. సో, ఇప్పుడు మరీ అంటే మనకున్న డౌట్స్ అన్నీ గూడా ఆయన్నడిగి క్లారిఫై చేసుకునే ఒక మంచి అవకాశం గాబట్టి, మీకేమన్నా సందేహాలుంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టేయండి. సో, దాని ద్వారా మనం ఇంకా త అంటే నెక్స్ట్ వీడియోస్‌లో వాటికి క్లారిటీ ఇచ్చే ప్లాన్ చేద్దాం. రైట్. ఓకే. హాయ్ అండి. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి. మీరెలా ఉన్నారండి? డూయింగ్ గ్రేట్ అండి. సో, మేమైతే బావున్నాం. కాకపోతే అమెరికాకి రావాలనుకునే వాళ్ళకే చెమటలు పడుతున్నాయి. అంటే ట్రంపు ఒక్కొక్క అనౌన్స్‌మెంట్ ఇస్తా ఉంటే, అసలు ఏంటి ఈయన అసలు ఈ వీసాలు ఇస్తారా? ఇవ్వరా? అన్నిట్లో మొన్న చూస్తే F1 వీసాల్లో ఏమో మొత్తం కంప్లీట్‌గా విద్యార్థులకు 70% తగ్గిపోయాయంట. అవును. అంటే విద్యార్థులకి అంటే పెండింగ్ కేసులు ఎక్కువైపోయాయి. దాదాపు 11,00,000 ఏమో పెండింగ్ కేసులున్నాయి. అయినా గూడా వాటిని సాల్వ్ చేయకుండా అంటే పెండింగ్ అప్లికేషన్స్. సో, ఈ అవునవును. అప్లికేషన్స్ అన్నీ ఉన్నా గూడా చాలా తక్కువ మందిని తీసుకుంటున్నారు. ఆచితూచి ఎంచుకుంటున్నారు. సో, ఇంటర్వ్యూల దగ్గరనేమో ఈ ప్రైవసీ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ వచ్చింది. ఆ సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా రెడ్డిట్ అకౌంట్ కనిపించట్లేదని ఒక అబ్బాయిది మొత్తం వీసా అవునవును. రిజెక్ట్ చేసి పడేశారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ చూస్తుంటే అసలు అక్కడికొచ్చిన తర్వాత ఎలా ఉంటది సిట్యుయేషన్ అని అనుకుంటా. అట్‌లీస్ట్ పోనీ ఇక్కడి నుంచి ఎళ్ళడమే కష్టం అని అనుకుంటే, అక్కడికి ఎళ్ళిపోయిన తర్వాత హెచ్-1బీ వీసా కోసం అప్లై చేసుకొని ఓపీటీ, సీపీటీ పీరియడ్‌లో అట్‌లీస్ట్ హెచ్-1బీ వచ్చేస్తే కొంచెం సేఫ్ అనేసి ఒక ధీమాలో ఉండే. కానీ ఇప్పుడు ఆ హెచ్-1బీ పైన గూడా కొత్త మార్పులేవో వస్తున్నాయని వింటున్నాం. సో, ఏంటి ఆ అవునవును. మార్పులు? అవి గనక వస్తే ఎలా ఉంటుంది మన వాళ్ళ పరిస్థితి? యూజువల్‌గా అండి స్టార్టింగ్ అంటే ఇప్పుడు అదైతే ఫ్యాక్ట్సే అనుకుంటున్నాను. నేనైతే ఈ 70-80% దాకా స్టూడెంట్ వీసాస్ చాలా తగ్గిపోయాయి. ఇక్కడ రావడం ఇంటేక్ చాలా తగ్గిపోయింది అంటున్నారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వీసా అపాయింట్‌మెంట్స్ అండి. వీసా అపాయింట్‌మెంట్స్ అనేది ఓపెన్ కావడం లేదు సరిగ్గా. అంటే ఎప్పుడు క్లోజ్డ్ గానే ఉంటున్నాయి. ఎప్పుడు ఓపెన్ అయితున్నాయో రాండమ్‌గా ఎవరికీ అర్థం కావడం లేదు. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. యూజువల్‌గా అయితే ఎవరెవరు రావాలనుకుంటున్నారో మామూలుగా ఈ టైం కల్లా వచ్చేయాలి. ఇక్కడికొచ్చేసి సెటిల్ అయిపోయి ఇక్కడ ఇల్లు తీసుకోవడమా, ఎలా ఉండాలి, ట్రాన్స్‌పోర్టేషన్ ఏంటి అన్నీ చూసుకునేవాళ్ళు. కానీ ఈ ఇంటేక్‌కి మీరు చూసుకుంటే ఎవరు ఇంకా ఆ మొమెంటమ్ అనేది ఇంకా రాలేదు. అవును. ఎయిర్‌పోర్ట్స్‌లో గూడా మామూలుగా లాస్ట్ టైమ్ నేను చూసింది లైక్ టీవీ9 కానీ, ఆ టీవీ5 ఆ 2 ఛానెల్స్ లైక్ ఎయిర్‌పోర్ట్‌లో గూడా అక్కడ స్పెషల్ ఫోకస్ చేసి ఆ వీడియోస్ తీసేది. అంటే హౌ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు యూఎస్ అని. ఈసారైతే అవి గూడా ఎక్కడే గాని న్యూస్‌లో గాని, ఎక్కడే గాని కనపడడం లేదు. ఆ ఎయిర్‌పోర్ట్స్ అన్నీ గూడా వెళ్ళబోతున్నాయని ఏదో వింటున్నాను. అది ఎంతవరకు నిజమో తెలీదు. అవును. అంటే దీస్ ఆర్ ద మెయిన్ కాసెస్. అండ్ నిజమే. అంటే వీసా అప్లికేషన్స్ తగ్గాయి అని చెప్పి యూఎస్ ఎంబసీసే డైరెక్ట్‌గా ప్రకటిస్తున్నాయి. సో, ఇలాంటి అవును. పరిస్థితుల్లో చాలా మంది ఆశలు అడియాసలైపోయాయి ఈసారైతే. అవును. అవును. అంటే ఇదండి ఇప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ దాకా వీసా అపాయింట్‌మెంట్స్ లేవు. వీసా అపాయింట్‌మెంట్స్ ఓపెన్ చేస్తేనే చాలా మంది విపరీతంగా అప్లై చేస్తుంటారు. వాళ్ళకి కవర్ కాదు. బయోమెట్రిక్స్ ఒక చోటొస్తది. కొంతమందికి వీసా అపాయింట్‌మెంట్ ఒక చోటొస్తది. గందరగోళంగా ఉంటుంది. మళ్ళా దాని తర్వాత మీరు చూసారు సోషల్ మీడియా వెట్టింగ్ అని. మళ్ళా ఇక్కడికొచ్చిన తర్వాత ఈ డీఎస్ డ్యూరేషన్ ఆఫ్ స్టే రూల్స్ అంటున్నారు. మళ్ళా డిఫరెంట్ డిఫరెంట్ అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుండి వెనక్కి పంపించరాడం. అట్లనే ఒకవేళ అపాయింట్‌మెంట్‌కి వచ్చినా గాని మళ్ళా దాని తర్వాత ఈ సోషల్ మీడియాది మీకు పబ్లిక్ లేదని మీది రిజెక్ట్ చేస్తున్నామనో, లేకపోతే 221 జీ ఇస్తున్నామనో, లేకపోతే రెడ్డిట్ అకౌంట్ మీరు ఇందాకన్నట్టు ఏదో నేను రెడీగా ఆన్‌లైన్‌లో రెడ్డిట్ లేదని. రెడ్డిట్ అనేది ఇది కంప్లీట్‌గా ఒక ఎనానిమస్ సైట్ అది. అంటే అక్కడ మనం ఏం పెడుతున్నామో మన పేరు తెలీదు, మన ఊరి పేరు తెలీదు. జస్ట్ మన ఫీలింగ్స్ కానీ, మన కన్ఫెషన్స్ లాంటివి. అది కూడా అకౌంట్‌లో మీరు డిస్క్లోజ్ చేయాలి. ఆ డిస్క్లోజ్ చేయకపోతే మీకు వీసా రిజెక్ట్ చేస్తామనడం గూడా అది ఎంతవరకు కరెక్టో అనేది నాకైతే అర్థం కాదు. అంటే చాలా మందికి రెడ్డిట్ కూడా వాడరు కదండీ. చూడాలి వేర్ ఏదో ఇట్ గోస్. అట్లా చూద్దామని చెప్పి ఓపెన్ చేసి వాళ్ళు మర్చిపోయి ఉంటారు దాన్ని. ఆ అకౌంట్ ఉందని మేబీ వాళ్ళకి కూడా తెలియకుండొచ్చు. అది కూడా అయ్యుండొచ్చు. అంటే అయినా గాని రెడ్డిట్ అనేది మనం అది అక్కడేం మన ఫోటోస్ కానీ, మన గురించి ఏం షేర్ చేసుకోము గదా! అవును. ఇండియా చాలా తక్కువ వాడుతది రెడ్డిట్. కంపారిటివ్‌లీ ది యూఎస్ కానీ, అండ్ ఈ వెస్టర్న్ స్టార్ కంట్రీస్ కానీ. హ్మ్. బట్ స్టిల్ ఆ అకౌంట్ డీటెయిల్స్ గూడా కనిపించట్లేదు. డీటెయిల్స్ ఇవ్వలేదని గాదు. ఇచ్చిన తర్వాత యాప్‌లో కనిపించట్లేదు అకౌంట్ అని జెప్పి రిజెక్ట్ చేశారు. యాప్‌లో హోల్డ్ చేశారు. కనిపించడం లేదన్నా. ఓకే. ఆ! ఓకే. దట్స్ టూ సో, మచ్ దట్ అండి. వాస్ రిడిక్యులస్ అనిపిచ్చింది. బట్ స్టిల్ మనం ఏం యాహ్! చేస్తాం వాళ్ళ భద్రత, ఆహ్, వాళ్ళ దేశ భద్రత వాళ్ళు చూసుకోవాలి అంటే ఇంకంతే.
ఎవ్రీ టైమ్ నేను చాలా మందితో అదే మాట్లాడుతున్నా. సో వెనెవర్ అంటే ఏదన్నా మనకు మన ఫండమెంటల్ రైట్స్ గురించి కానీ అంటే ఇంత అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఇంత ఉన్నప్పుడు సో వాళ్ళు సింపుల్ గా ఒకటి నేషనల్ సెక్యూరిటీ గాని, నేషనల్ థ్రెట్ గాని చెప్పేస్తారు. అంటే అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. మీరైనా యాక్సెప్ట్ చేయాలి, నేనైనా యాక్సెప్ట్ చేయాలి, కోర్టైనా యాక్సెప్ట్ చేస్తది. ట్రూ. 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 సో, ఇప్పుడు ఓకే. ఈ F1 వీసాలు ఎలాగో చాలా మంది నిరాశకు చెందారు. ఇంకా అవి రావు అనేసి ఆశలు వదులుకొని నెక్స్ట్ టైమ్‌కి ట్రై చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ H1బీ వీసా? ఇప్పుడు H1బీ వీసాలు కూడా జీతాన్ని బట్టి ఇస్తాము అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఎక్కువ జీతం వచ్చే వాళ్ళకే H1బీ వస్తుంది. తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకి H1బీ రాదు అని అంటున్నారు. మరి అట్లా రాకపోతే ఏంటి పరిస్థితి చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళకి? అవునవును. అంటే యూజువల్‌గా నేను ఈ హెచ్-1బీస్ కానీ, సో వాట్ ఎవర్ ద ఎల్-1ఏ వీసాస్ కానీ, ఇవన్నీ వీసాస్ కానీ పెట్టినదేంటంటే, సో అమెరికాకి టాలెంట్ ఉన్న పీపుల్ ఇక్కడికొచ్చేసి అమెరికన్ ఎకనామీని రివైవ్ చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ వీళ్ళది. అంటే అకార్డింగ్ టు ద యూఎస్ గవర్నమెంట్ కానీ, సో యూఎస్‌లో ఉన్న పాలిసీస్ ఓన్లీ కానీ స్కిల్డ్ వాళ్ళదది. లేబర్‌ని తీసుకోవాలి. ఓన్లీ స్కిల్ లేబర్. సో దే డోంట్ వాంట్ అదర్ లేబర్. హ్మ్. సో అదర్ చేయడానికి వేరేటుంటాయి. వేరే వీసాస్ ఉంటాయి. సో దీనికైతే మాత్రము మాకు ఓన్లీ స్కిల్ లేబర్ కావాలి. సో చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళొచ్చేసి అమెరికాని సో మళ్ళీ సో నంబర్ 1గా ఎప్పుడు నిలిచిపోవాలనే ఒక ఇంటెన్షన్‌తో ఈ వీసాస్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే ఆ ఇంటెన్షన్‌తోనే సో మన వాళ్ళు కూడా యూఎస్‌కి రావడము. సో ఎన్నో ఇప్పుడు చాలా సో ఆల్‌మోస్ట్ లైక్ ఫోర్బ్స్ ద టాప్ 50 కంపెనీస్ లిస్ట్‌లో కూడా సో ఆల్‌మోస్ట్ లైక్ మనం 10% మనమే ఉన్నాం. సో మన ఇండియన్ హ్మ్. సీఈఓస్ కానీ సో ద ఇండియన్ ఆరిజిన్ లేకపోతే ఇండియన్ అమెరికన్స్ కానీ సో వీళ్ళే ఉన్నారని కూడా చాలా మంది న్యూస్ వస్తున్నాయి. అంటే వీఆర్ మేకింగ్ ద కంట్రీస్ గ్రేట్ అగైన్. అంటే మనం సెకండ్ హోమ్ గా అనుకొని మనం తప్పకుండా ఈ కంట్రీని కూడా ఎకనామీని రివైవ్ చేయాలని ట్రై చేస్తున్నాం. సో కానీ దేర్ హాస్ బీన్ ఎ మిస్యూజ్ అనేది అయితే తప్పకుండా ఉందండి. సో హెచ్-1బి లో కూడా అంటే దట్స్ ఆఫ్ ద అకార్డింగ్ టు ద రికార్డ్. సో లాస్ట్ టైం మీరు బాగా చూసుకుంటే ముందుసారి అంతా ఏమయ్యేదంటే ఆ ఒక పాస్‌పోర్ట్ తో అంటే ఒక బెనిఫిషియరీ నాకు వివిధ కంపెనీస్ అన్ని ఫైల్ చేసేది. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ విప్రో అయిందనుకో. విప్రో ఏం చేస్తదంటే ఒక ఎంప్లాయ్‌కి ఒక 10 15 హెచ్-1బీస్ ఫైల్ చేసేది. అంటే అప్పుడు ప్రాబబిలిటీ పెరిగిపోతది గదండీ. అంటే సాయి శ్రీనివాస్ రెడ్డి 15 టైమ్స్ వస్తాడు. అంటే 15 అవును. టైమ్స్‌లో ఏదో ఒక చోట పికప్ అయితది. సో మళ్ళీ దాని తర్వాత ఏం చేశాను 2021లో ఈ హెచ్-1బీ మోడర్నైజింగ్ ద హెచ్-1బీ రూల్స్ అండ్ ఎఫిషియన్సీ అనేది ఇది కంప్లీట్‌గా బెనిఫిషియరీ. అంటే ఇప్పుడు దాంట్లో ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ నుండి ఇంప్లిమెంట్ అయింది. ఒక హెచ్-1బీ ఒక్కరి ఫైల్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాదనుకోండి. సో నాది పాస్‌పోర్ట్‌తో ఫైల్ చేసేప్పుడు ఆ బెనిఫిషియరీ అంతా నువ్వు ఎన్ని కంపెనీస్ నుండైనా ఫైల్ చేయి అదంతా ఒకటిగానే కౌంట్ అయిపోతది. సో ఓకే. అది. సో లాస్ట్ టైమ్ అప్పుడు మిస్‌యూజ్ అయితన్నది. ఇప్పుడు ఇలా అయితన్నది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు జస్ట్ ఈ హెచ్-1బీస్‌లో కొన్ని లూప్ హోల్స్ అనేది ఉన్నాయి. చాలా అన్‌స్కిల్డ్ లేబర్స్ కూడా హెచ్-1బీస్ వస్తున్నాయి. కొంతమంది మిస్‌యూజ్ చేస్తున్నారని ఒక ఇంటెన్షన్‌తో ఈ కొత్త రూల్ తీసుకొని రావడం జరిగింది. అంటే త్వరలో తీసుకొనొస్తున్నారు. ఎందుకంటే రైట్ నౌ ఇట్స్ ఇన్ డిస్కషన్ స్టేజ్ కాబట్టి. సో మనం ఎలా రూల్ ఉంటదా అనేది మనం జస్ట్ ఒక ఆలోచన, ఒక థాట్ అనేది అంటే అకార్డింగ్ టు ద టైటిల్. సో సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అనేది. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అనేది ఎలా ఫాలో అవుతారు? సింపుల్ గా ఇక్కడ యూజువల్ గా హెచ్-1బీస్ కి 4 టైప్స్ ఆఫ్ వేజ్ లెవెల్స్ ఉంటాయండి. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. అంటే లెవెల్ 1 అంటే ఎంట్రీ లెవెల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ లా గ్రాడ్ కదా! సో నాకు లెవెల్ 1 లెవెల్ 2 ఉంటది. అంటే అకార్డింగ్ టు నా ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ, నా ఎక్స్‌పీరియన్స్ కానీ, నేను ఇక్కడ ఏ జాబ్ చేయగలను. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మేనేజికల్ లెవెల్స్ సో మేనేజర్ కన్నా పైన ఉంటారు హెచ్ఆర్స్. సో వాళ్ళందరూ లెవెల్ 4, లెవెల్ 3 ఉంటారు. అంటే వాళ్ళకి మేనేజర్ లెవెల్ కావాలంటే మీకు అందరికి తెలిసిందే. మినిమమ్ 6, 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. 6, 7 ఇయర్స్ కన్నా ఎక్స్‌పీరియన్స్ లేకపోతే వాళ్ళకి రాదు. సో ఇప్పుడు వీళ్ళు సో ఈ ప్రాసెస్ అంతా నాకేస్తే ఎలా ఉంటదంటే ఫస్ట్ టాప్ నుండి వస్తారనుకుంటా అండి. అంటే L4 నుండి అంటే వేజ్ లెవెల్ 4 నుండి ఫస్ట్ అందరిని వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు 85,000 ఉన్నాయి గదా! మన హ్మ్. హెచ్-1బీ వీసాస్. ఆ 85,000లో ఫస్ట్ లెవెల్ 4లో ఎవరెవరు పెట్టారో వాళ్ళందరిని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఈ 85,000 ఫిల్ కాకపోతే నెక్స్ట్ లెవెల్ 3 మళ్ళీ నెక్స్ట్ లెవెల్ 2, లెవెల్ 1 అంటే దీని ద్వారా ఏమైపోతదంటే నాలాంటి వాళ్ళే సో ముఖ్యంగా ఈ ఓపీటీ గాని సో చాలా యంగ్‌స్టర్స్ హ్మ్. యూఎస్‌కొచ్చేసి మాస్టర్స్ చేసి వీళ్ళందరూ చాలా సఫర్ అయిపోతారు. అంటే ట్రూ. ఎందుకంటే మాకు అంత ఇమ్మీడియేట్‌గా 2,00,000 చదువయిపోగానే అంత ఎక్కువ జీతాలొచ్చే జాబ్స్ అయితే వచ్చేవి కదా! జాబ్స్ ఉంటాయి గదండీ. ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి గదా! అంటే అవును. చిన్న చిన్న జాబ్స్, చిన్న చిన్న రోల్స్. మేము ఇంకా ట్రైనింగ్ స్టేజ్‌లోనే ఉంటాం. సో అవును. మాకొస్తానే వచ్చేసి మెడల్ ఇచ్చేసి మేనేజికల్ పొజిషన్స్‌లో కూర్చోబెట్టడం అయితే చాలా అంటే అందరికి జరగదు. మేబీ లైక్ ఒక అవును. 1%, 2% జరుగుతది. అందరికి జరగదు గదా! ట్రూ. ట్రూ అండి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మన వాళ్ళు అక్కడికి అంటే చదువుకోవడానికి F1 పైన వెళ్ళిన వాళ్ళు కూడా చదువయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఓపీటీ పీరియడ్ ఉంటుంది గదా!
ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి హెచ్-1బీ అప్లై చేసుకొని ఆ 1 ఇయర్‌లోనో వాళ్ళు హెచ్-1బీ వచ్చేస్తదన్న ఆశలతో ఉంటారు. సో, వాళ్ళకైతే ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. ఇది తప్పకుండా ఇవన్నీ ఏమైతదంటే మాస్టర్స్ చేయడానికి ఒక ఇంటెన్షన్‌తో ఉన్న వాళ్ళందరూ కొంచెం డిస్కరేజ్‌మెంట్‌గా ఉంటదండి. ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ కూడా డిస్కస్ చేసాం. ఓపీటీ రూల్‌నే కంప్లీట్‌గా రిమూవ్ చేయాలి అంటున్నారు. హ్మ్. సో, మీరు న్యూస్‌లో జూసుంటారు. సో, అవును. అది మళ్ళీ అట్లనే డ్యూరేషన్ ఆఫ్ స్టే అని. సో, ఇవన్నీ ఏమైతదంటే మనల్ని సర్లే మనం ఇక్కడికి ఎందుకు అమెరికాకొచ్చేది? తప్పకుండా ఇక్కడ వర్క్ వీసా వస్తది. కొన్ని రోజులు మనం వర్క్ చేసి, మనం బ్యాక్ ఇన్ ఇండియాలో లోన్స్ కట్టుకోవడమో, లేకపోతే మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక లైఫ్ సెటిల్ కావడం అనే ఒక ఇంటెన్షన్‌తో చేస్తున్నాం. సో, అవును. ఇవన్నీ ఏమైతదంటే స్పాయిల్ అయిపోతాయి. సో, దీని ద్వారా ఈ హెచ్-1బీస్ గాని, లేకపోతే ఈ ఓపీటీ రిమూవల్ వల్ల ఏమైతదంటే, ఈ మాస్టర్స్ స్టూడెంట్స్ ఇంటేక్ అది కంప్లీట్‌గా తగ్గిపోతది. ఒకేళ మాస్టర్స్ స్టూడెంట్స్ ఇంటేక్ యూఎస్‌కి తగ్గిపోతే ఎవరు సఫర్ యూఎస్ యూనివర్సిటీ సఫర్ అయిపోతది. నీకు పిల్లలొస్తేనే గదండీ నీకు ఎకనామీ అనేది రివైవ్ అయితది. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏదైనా మనము కట్టే డబ్బులతో అక్కడున్న జరిగే అభివృద్ధి గాని, సో లేకపోతే ఇన్‌ఫ్లో గాని, క్యాష్ ఫ్లోస్ గాని, సో ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ ఏమి ఉండవు గదండీ దాని ద్వారా. ట్రూ. సో, ఇది ఒకవేళ అమల్లోకొస్తే ఎప్పటిలోపు అమల్లోకొస్తుందనుకుంటున్నారు? అంటే టాక్ ఏంటి? 2027 నుంచి అమల్లోకొస్తుందని మేము విన్నాం. అంటే వార్తల ద్వారా. మరి అవునండి. ఆ తర్వాత ఏమన్నా అలానే కంటిన్యూ అవుతుందా? లేకపోతే 2021లో అప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన పథకాన్ని బైడెన్ తీసేసారు గదా! సో, అలా ఏమైనా తీసేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? సో, తప్పకుండా ఈ రూల్ అనేది యూజువల్‌గా ఇప్పుడు రైట్ నౌ ఇనీషియల్ డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. సో, ఇది ఎవరి దగ్గర ఉంటదంటే ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్. అంటే యూజువల్‌గా వీళ్ళు ఏం చేస్తారంటే ఏ బిల్ అయినా కానీ విత్ రెస్పెక్ట్ టు ఇమిగ్రేషన్ స్టఫ్ ఏమైతదంటే ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ చేసిన తర్వాత వీళ్ళకి పంపిస్తారు. వీళ్ళకి పంపించి వీళ్ళు చూస్తారు. సో, ఇది కాన్స్టిట్యూషన్‌కి, అడ్మినిస్ట్రేటివ్‌కి కరెక్ట్‌గా రూల్స్‌కి అబైడ్ ఉందా లేదా? దీని తర్వాత పబ్లిక్ కామెంట్స్‌కి వదిలేస్తారు ఒక 30 డేస్. అంటే ఇప్పుడు నీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు ఓకే. దీనివల్ల మేము సఫర్ అయితాము అనుకుంటే మనం పోయి వాళ్ళకు అప్పీల్ చేస్తాం. అంటే దీనివల్ల ముఖ్యంగా స్టూడెంట్స్ సఫర్ అయిపోతారు. ఓపీటీ స్టూడెంట్స్. దీని ద్వారా యూఎస్ ఎకనామీకొచ్చే డబ్బులు అంటే ఈ ఫీస్ రూపంలో వచ్చే డబ్బులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటది. వేరే దేశాలకు గూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ త్వరగా వర్క్ వీసాస్ వస్తాయి రావడం. అది ఒక ఇంటెన్షన్‌తో వాళ్ళు వేరే దానికెళ్ళిపోతారు అనే కొన్ని అనాలిసిస్ అయితే పబ్లిక్ కామెంట్స్‌లో ఇవ్వచ్చు. సో దాని తర్వాత ఆల్‌మోస్ట్ లైక్ 6, 7 మంత్స్ తర్వాత కాంగ్రెస్‌లో గాని దీన్ని ఎలా అప్రూవ్ చేస్తారో అలా అప్రూవ్ చేసేసి మళ్ళీ ఇది మినిమమ్ ఆఫ్ లైక్ 9-10 మంత్స్ పడతదండి. 9-10 మంత్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి లాటరీ అయిపోతది. అంటే అకార్డింగ్‌లీ మీరు చెప్పేటట్టు 2027కి ఇది మేబీ అప్రూవ్ కావచ్చు. అమల్లోకి ఇంప్లిమెంటేషన్ కూడా కావచ్చు. రైట్. రైట్. సో, ఈ హెచ్-1బీలో మార్పులు గనక తీసుకొస్తే ఇలా జీతం ఎక్కువగా ఉన్న వాళ్ళనే అలౌ చేస్తామని అనుకుంటే గనక, వాళ్ళ ఈ స్కిల్డ్ లేబర్స్‌ని మాత్రమే యూఎస్‌లోకి అలౌ చేయాలి అని అనుకునే వాళ్ళ ఆలోచన నిజంగా నెరవేరుతుందనుకుంటున్నారా? సో, నేనైతే ప్రిటీ ష్యూర్ అండి. అంటే ఈ వేజ్ లెవెల్స్ ప్రకారం ఎళ్ళిపోతే మాత్రం తప్పకుండా వాళ్ళనుకున్న థాట్ ప్రాసెస్ కానీ, వాళ్ళనుకున్న ఎయిమ్ మాత్రము తప్పకుండా నెరవేరుతదనైతే నేననుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేజ్ లెవెల్ 4, 3 అనేది చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. మినిమమ్ ఆఫ్ లైక్ 8, 9 ఇయర్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ కావాల్సిందేదుంటది. సో, వాళ్ళనొకరిని తీసుకొని, వాళ్ళనందరిని తీసుకుంటే తప్పకుండా సో, కంట్రీ గూడా బాగుపడతదనేది ఒకటైతే నేను గూడా ఆలోచిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అందరూ చేసే ఆర్గ్యుమెంట్ ఇదెందుకు వెయిటెడ్ యావరేజ్ లెవెల్‌కి వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్ ఎళ్ళిపోవాలి అనుకుంటా. అంటే ఇదంతా కంప్లీట్ హెచ్-1బీ సిస్టమ్ అనేది లాటరీ గదండీ. మీకు అదృష్టం ఉంటే మీకు తగులుతది. చదువొచ్చినా రాకపోయినా, నాకు చదువొచ్చినా స్కిల్ ఉన్నా లేకపోయినా గానీ, ఒకసారి మనం ఆ లాటరీకెళ్ళిపోయి మనకు అదృష్టం ఉందనుకోండి, మనకు దొరికితే మనకు హెచ్-1బీ వర్క్ వీసా వచ్చేస్తది. సో, దేర్ ఆర్ మెనీ పీపుల్ అంటే నార్మల్‌గా ఎలిజిబిలిటీ ఉండి కూడా సో, వాళ్ళకు ఈ హెచ్-1బీ లాటరీలో సెలక్షన్స్ కాలేదు. అంటే హెచ్-1బీ సెలెక్ట్ కాలేదు. సో, వాళ్ళందరికీ ఏంటి అనేది వీళ్ళంతా ఆర్గ్యూ చేస్తున్నారు అప్పటి నుండి. అంటే చాలా ఓకే. మంది లేబర్స్ కూడా రాలేకపోతున్నారు ఈ లాటరీ వల్ల. ఇది కంప్లీట్ అన్‌ఫెయిర్‌గా ఉంది. ఇప్పుడు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాడికదే ఫస్ట్ జస్ట్ లా గ్రాడ్యుయేట్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాడికదే. సో, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాడికదే. అందరికి ఎలా ఒకటే అయిపోతదంటే, సో, దానికి ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేర్ ఆర్ మెనీ అదర్ వీసాస్. ఎల్-1 వీసాస్ అని కూడా ఉంటాయి. సో, దాంట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఓన్లీ వైట్ హెచ్-1బీ అనేది ఏంటంటే, ఇది చాలా మంది యంగ్‌స్టర్‌ని, టాలెంటెడ్‌ని వాళ్ళందరిని తీసుకొని వచ్చేది హెచ్-1బీ. యూజువల్‌గా మీరు లైఫ్‌లో ఈ పర్‌ప్లెక్సిటీ అని ఒకటి ఉంటది యాప్. సో, మీరు బాగా వినుంటారు. సో, అతను కూడా ఉంటుండేదే అన్నట్టు హెచ్-1బీలో ఉంది. ఆ హెచ్-1బీలో తను ఒక మిరాకిల్ చేసాడు. సో, ఇలాంటివన్నీ పెట్టలేదు. సో, ఎంతోమంది యంగ్‌స్టర్స్‌ని మాత్రం దీని ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటదనేది నేననుకుంటున్నాను. రైట్. సో, యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ.